నేటి కార్యక్రమంలో భాగంగా నేటి శక్తిపీఠం ఉగాది పురస్కార గ్రహీత ప్రముఖ నాట్యాచార్యులు శ్రీమతి భారతి గోపాలాచార్యులు గారు వీరిని మీ అందరి గ్రంథాల మధ్య వేదికపైకి రావాల్సిందిగా కోరుచున్నాను. వీరి గురించి పరిచయము. స్త్రీ ప్రకృతికి ప్రతిరూపం. ఒక ప్రాణికి ప్రాణం పోసి ఈ ప్రపంచాన్ని నిలబెట్టే సృష్టికర్త ఆమెనే. సమాజానికి కుటుంబానికి పునాది ఆమెనే. ఆమె లేని సమాజాన్ని ఊహించడం అసాధ్యం. స్త్రీ కష్టాలను ఎదుర్కొనే శక్తి, ఎంతో ఓర్పు ఉంటాయి. జీవితంలోని ఎటువంటి క్లిష్ట పరిస్థితుల్లోనైనా తన కుటుంబాన్ని మరియు సమాజాన్ని నడిపించగల ధైర్యం, దార్శనికత ఆమె సొంతం. అంతటి గొప్ప వ్యక్తిత్వం ఉన్నటువంటి గొప్ప మహిళామూర్తి శ్రీమతి కె హారతి గారు. వీరు మక్కల్ పట్టణానికి చెందిన శ్రీమతి కె కల్పనాబాయి మరియు కె హన్మేషాచారి గారి పుణ్య దంపతులకు జన్మించారు. వీరి వివాహం తర్వాత జోషి హారతి గోపాలాచార్యగా మారారు. వీరి విద్యాభ్యాసం మొక్కల్లో పూర్తి చేసి ప్రస్తుతం త్యాగరాజ డాన్స్ అండ్ మ్యూజిక్ కళాశాల హైదరాబాద్ లో డిగ్రీ చదువుతున్నారు. తన భర్త సంపూర్ణ ప్రోత్సాహంతో బెంగళూరులో నాట్యం, యోగా, మిగతా కళలలో నైపుణ్యం సాధిస్తూ కళలను కొనసాగిస్తూ తాను కన్న కళలను నిజం చేయడానికి, తాను నాట్యం చేయకపోయినా తన కష్టం, తన బాధ ఎవరూ పడకూడదని తమ స్వస్థలమైనటువంటి పక్కల్లో ఆద్య నృత్య కళార్పణ అకాడమీ పేరిట సంస్థ ఏర్పాటు చేసి కళలపై ఉన్న ఆసక్తి ఉన్న వారికి, ఆర్థికంగా ఇబ్బందిగా ఉన్న విద్యార్థులకు భరతనాట్యం, సంగీతం, యోగా మరియు కరాటే నేర్పుతూ ప్రతిక్షణం నాట్యమే ధ్యేయంగా ముందుకు సాగుతున్నారు. వీరి నాట్య ప్రస్థానం 2007 సంవత్సరంలో బెంగళూరులో యోగా, వెస్ట్రన్, సెమీ క్లాసికల్, జ్యుడిషియల్, ఫ్యాషన్ డిజైనింగ్ కోర్సులు ఉచితంగా బోధించడంతో మొదలై నేటి వరకు కూడా ఎన్నో వందల వేల అవార్డ్స్ రివార్డ్స్ సాధించడం జరిగింది. వీరి స్వస్థలంలోని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో తాను నేర్చుకున్న సాంప్రదాయ నృత్య సేవను అర్పించుకోవడం చాలా సంతోషదాయకం. 2020 సంవత్సరంలో వీరి ఆధ్వర్యంలో పిల్లలు ధూమ్ సే నాచో డాన్స్ కాంపిటీషన్ లో పాల్గొని అన్ని విభాగాల్లోనూ మొదటి బహుమతిని సాధించారు. 2021 సంవత్సరంలో వీరి ఆధ్వర్యంలో చిన్నారులు ఇంటర్నేషనల్ ఫెస్టివల్ లో పాల్గొనడం, తెలంగాణ బుక్ ఆఫ్ రికార్డ్ స్థాయిలో అవార్డు పొందడం, రవీంద్ర భారతి భాగ్యనగరంలో ఉగాది పురస్కారాలు అందుకోవడం, ఇంటర్నేషనల్ డాన్స్ ఫెస్టివల్ లో నాట్యలహరి అవార్డు పొందడం, ముచ్చింతల్ చిన్నగీర స్వామి ఆశ్రమంలో 2వ వరంగ సేవ్ కూచిపూడి సర్టిఫికెట్ ఆశీర్వాదం పొందడం, న్యూఢిల్లీలో డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం నేషనల్ ఎక్సలెన్స్ అవార్డ్ అండ్ సర్టిఫికేట్ పొందడం, శివశక్తి నంది గురు పురస్కారం కార్యక్రమాల్లో శ్రీ గోపాలకృష్ణ గారితో గురు పురస్కారం, నంది అవార్డు తీసుకోవడం జరిగింది. 2022 సంవత్సరంలో వీరి ఆధ్వర్యంలో పిల్లలు ఉగాది శక్తి నంది పురస్కారాన్ని, శ్రీ నృత్య పేరి అవార్డును, 75 ఆజాదిక అమృత్ మహోత్సవంలో పాల్గొని ద గ్రేట్ ఇండియన్ ట్రెడిషన్ డాన్సర్ అవార్డు తీసుకోవడం చాలా గర్వకారణం. అలాగే వై ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రతిభా పురస్కారాన్ని, వేపూరి బాబురావు బ్రదర్హుడ్ చారిటబుల్ ట్రస్ట్ హైదరాబాద్ వారి ఆధ్వర్యంలో జాతీయ సేవారత్న అవార్డును, టీటీడీ దేవస్థానం తిరుపతి హనుమాన్ అభినయ అవార్డును కూడా వీరు పొందారు. అలాగే బ్రాహ్మణ సంక్షేమ శతమానోత్సవ కార్యక్రమంలో బ్రాహ్మణ నాట్య వీణ శిరోమణి అవార్డు పొందడం, మ్యూజిక్ మరియు డాన్స్ ఉత్సవ్ వారణాసిలో సాక్షాత్ శివుని ముందు నడకలు చేసి కాశీలో చిన్నారులతో గంగాహారతిని కూడా చేయించడం జరిగింది. అలాగే భక్తి ఛానల్ వారి ఆధ్వర్యంలో కోటి దీపోత్సవం కార్యక్రమంలో కూడా వీరు పాల్గొనడం జరిగింది. అలాగే శ్రీ పశ్చిమాంధ్ర సంస్థాన విరక్త మండలం నేరడగంలో జరిగిన లక్ష దీపోత్సవంలో కూడా శివుని ముందు 3 గంటల పాటు చిన్నారులతో నృత్యం చేయించారు. శ్రీ యాదవేంద్ర తీర్థుల ఆరాధన మహోత్సవం మంత్రాలయంలో గురువులచే నాట్య చంద్రిక అవార్డులు కూడా వీరు పొందడం జరిగింది. 2023 సంవత్సరంలో కార్నివాల్ ఆఫ్ ఇండియన్ కల్చరల్ అవార్డు హరిద్వార్ మరియు నాట్య బిందు అవార్డు కూడా వీరికి రావడం జరిగింది. తమిళనాడు రాష్ట్రం కన్యాకుమారి భాగవతి అమ్మ దేవస్థానం నుండి లాస్య నర్తనమని అవార్డు రావడం చాలా గర్వకారణం. తంజావూరు బృహదీశ్వరాలయంలో భగవంతుని ముందు నర్తన చేయడం, యునైటెడ్ హెరిటేజ్ ఆర్ట్స్ అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్ మలేషియా వారి ఆధ్వర్యంలో ఇంటర్నేషనల్ మలేషియా నాట్య బ్రహ్మ అవార్డు రావడం కూడా వీరికి జరిగింది. 2024 సంవత్సరంలో రాజమహేంద్రవరంలో నాట్య కళ బ్రహ్మ అవార్డు రావడం, అయోధ్య రాముని ప్రతిష్టాపన రోజు భద్రాచలంలో నర్తన చేయడం,
శ్రీకాళహస్తి శివరాత్రి ఉత్సవాలతో శివపార్వతుల కళ్యాణం, మోహిని భస్మాసుర నాటకాలు చేయడం కూడా జరిగింది. అలాగే 2025వ సంవత్సరంలో ఉగాది పురస్కారాల సందర్భంగా కూడా మన శక్తి పీఠంలో కూడా వీరి చిన్నారులు నాట్యం చేయడం జరిగింది. ఇంతటి మహోన్నతమైనటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి మన ప్రాంతవాసి కావడం చాలా ఆనందదాయకం. కళలను ప్రోత్సహించాలన్న ఉద్దేశంలో మన స్వామీజీ గారు వీరిని గుర్తించి శక్తిపీఠం అందించే ఉగాది పురస్కారాన్ని ఏర్పాటు చేయడం చాలా సంతోషకరం. శ్రీమాత్రే నమః. శ్రీ సురభి గోమాతాభ్యో శ్రీమాత్రే నమః. కృష్ణాయ వాసుదేవాయ హరే పరమాత్మనే ప్రణత క్లేశనాశాయ గోవిందాయ నమో నమః. సర్వమంగళ మంగళే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణీ నమోస్తుతే. శ్రీ గురుభ్యో నమః. శ్రీ గురుభ్యో నమః. సభపై ఆసీనులైన పెద్దలు, సభ ముందు ఉన్న గురువులు అందరికీ కూడా సభాయ నమః. నేను నిలబడ్డ సభ నా ఉన్న సభకు కూడా సభా కనుక తలుభాతి వేద శాపోపశోభిత శాస్త్ర పుష్ప సమోకేతు విద్య భ్రమర సంయుత విధ్వాంస కవయో గర్త గాయక పరిహాసక ఇతిహాస పూర్ణ సభాయ నమో నమః. కల్పవృక్షం లాంటి ఈ మహాశక్తి నేను నిలబడ్డ సభ నా ముందున్న సభ వేదాల శాఖలతో శాస్త్రాలైన పుష్పాలతో విద్వాంసులైన భ్రమరాలతో ప్రకాశిస్తున్న ఈ మండపం, ఈ వేదిక సద్గుణ పరులతో వేదాంత మణులతో తేజోవంతంగా గురువులు, పురాణవేత్తలు, పండితులు, గాయకులు, ఇతిహాసజ్ఞులతో విరాజిల్లుతున్న శ్రీ శక్తి పీఠం, శ్రీ చక్రగుర మహాశక్తి పీఠానికి నమో నమః. సభ ముందు ఆసీనులైన పెద్దలకు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నమస్కారం. నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈరోజు చాలా సంతోషంగా ఉంది. సభ మొత్తం కళకళలాడుతుంది. మీ ముందు మా చిన్న పరిచయం కూడా చేశారు. మీ అందరితో ఒక 2 మాటలు. కళను ప్రోత్సహిస్తూ, ప్రతి ఒక్కరి కళను ప్రోత్సహిస్తూ, వారిని అభినందిస్తూ ఇలాంటి మధురమైన క్షణాలు చాలా అరుదు. మనకు దగ్గరలో ఉన్న ప్రాంతాలలో నారాయణపేట మహాశక్తి పీఠానికి మాత్రమే స్పష్టం అనుకుంటాము. శక్తి పీఠానికి మాత్రమే సాగింది.
మమ్మల్ని అందరినీ కూడా అభినందిస్తున్నందుకు, ప్రతి ఒక్కరి కళను గుర్తిస్తున్నందుకు, అందరిని ఆదుకుంటున్నందుకు శక్తిపీఠం వ్యవస్థాపకులైన బ్రహ్మాండ నాయకురాలైన దేవి ఉపాసకులు, గోకర్ణ గౌరవాన్వితులు, శాక్తేయ సహస్ర కిరణ బిరుదాంతులు, గౌరవ డాక్టరేట్ గ్రహీతలు, అందరి మన్ననలు పొందిన శక్తిపీఠం వ్యవస్థాపకులు శ్రీ డాక్టర్ స్వామి శాంతానంద పురోహితులు గురువులు గారికి మా అందరి తరఫున, ప్రతి ఒక్కరి తరఫున ధన్యవాదాలు. అయితే వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను అందరూ కూడా అన్ని మాట్లాడారు. మేము మాట్లాడడానికి ఏమీ లేదు, కానీ ఏదో ఒక రెండు మాట్లాడాలి మా సంతృప్తి కోసం. మన నారాయణపేట గురించి 2 వాక్యాలలో నేను చెప్తాను. సాక్షాత్ భగవంతుని నామధేయంతో ఉన్న నారాయణపేట, నారాయణి నామంతో ఉన్న నారాయణపేట, కళలకు నిలయమైనది మన నారాయణపేట. ఎన్నో సంవత్సరాల చరిత్రల కోటలం మన నారాయణపేట. సంస్థాన కాలం నాటి భవనాలు, పురాతన కోటల పేట మన నారాయణపేట. 725 సంవత్సరాల ప్రాచీనమైన నిమజ్జనమనే ఎరుగని మట్టి వినాయకుని సన్నిధి. మీకు అందరికీ తెలిసే ఉంటుంది. ఎందరో రాజులు, అందులో జన్మేజయ రాజుల ప్రతిష్ట, జన్మేజయ రాజుల నుండి భగవద్మూర్తుల ప్రతిష్టాపన సన్నిధి, అలాగే మహా తపస్సులు, దైవానుగ్రహులు, గురువుల నుండి కూడా ప్రతిష్టాపిత భగవద్మూర్తుల సన్నిధికి మన నారాయణపేట. చేనేత చీరల ప్రత్యేకమైన వస్త్రాలే, అలాగే స్వచ్ఛమైన బంగారాల వ్యాపారాల భాండాగారాలు ఒకటే కాదు, ఇలా ఎన్నెన్నో మహోత్తరమైన సన్నిధి కలది. అలాగే మరియు శక్తిపీఠ శ్రీ అధిష్టాని శ్రీ మహాలక్ష్మి అమ్మవారి మూల విరాజ్ ఉన్నటువంటి మహాశక్తి సంస్థానం సన్నిధి కూడా. ఇలాంటి ఇంత పుణ్యమైన స్థలం నారాయణపేట జ్ఞానాన్ని ప్రసాదించేటటువంటి ఈ స్థానంలో మనమందరం ఉండడం కూడా మన జన్మ సుకృతం. ఇది భగవత్ సంకల్పం. అయితే ఇంకొక 2 అందులో నాకు శక్తిపీఠం ట్రస్ట్ వాళ్ళు అందరూ కూడా మాట్లాడారు. సో అందులో నేను ఒక 2 చెప్పదలుచుకున్నాను. శ్రీ చక్రాంకిత సింహాసనేశ్వరి శక్తిపీఠ సమీప భవిష్యత్తులో కొన్ని అంశాలను మన శక్తిపీఠం వాళ్ళు సంకల్పించుకున్నారు మన అందరి కోసం. శక్తిపీఠ ఆశ్రమం, ఇంటర్నేషనల్ స్కూల్, వేద పాఠశాల, ఆధ్యాత్మిక గ్రంథాలయం, ఆయుర్వేద వనం, జగద్గురు ఆదిశంకరాచార్యుల స్మృతి వనం, యోగా మెడిటేషన్ సెంటర్, లలితా కళా భవన్, సాహితీ కేంద్రం, సభా మండపం, యాగశాల, ఇలాంటి ఇతరాంతర కొన్ని మన సమీప భవిష్యత్తులో మన అందరి కోసం ప్రతి ఒక్కరి అనుకూలంగా ఉండడానికి, అనుకూలమైన వాతావరణాన్ని అందించడానికి శక్తిపీఠం వ్యవస్థాపకులు సంకల్పించుకున్నారు. ఇది మన అందరి కోసం చేసిన మహోత్తరమైన సంకల్పం కాబట్టి ఈ సంకల్పంలో మనం అందరం కూడా తను మన ధన సేవ భాగస్వాములుగా ఇలాంటి ఈ నారాయణపేటలో శ్రీ సంత మఠం మూల మహాసంస్థాపం శ్రీ శక్తిపీఠంలో మనమంతా ఉండడం మన భాగ్యం. మానవ సేవే మాధవ సేవ. భగవంతుని మనం చేరాలి అని అంటే అది గురువుల ద్వారా మాత్రమే సాధ్యం. ధ్యాన మూలం గురుమూర్తి, పూజ మూలం గురు పదం, మంత్రమూలం గురుర్ వాక్యం, మోక్ష మూలం గురుర్ కృప. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మాత్రే నమః. శ్రీ మాత్రే నమః.